హలో అండి. ఈ రోజు వీడియో ఏంటనేది మీకు తెలిసిపోయి ఉంటది ఇప్పటికే. సో, మ్యాంగోస్ జ్యూస్ అయితే చేస్తున్నాననమాట. నేనైతే సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాంగో తినడం అయితే ఇదే అనమాట. బంగినపల్లి అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ నైతే దేవుడి దగ్గర మా మామయ్య గారి ఫోటో దగ్గర పెట్టేసి ఇప్పుడు జ్యూస్ అయితే చేస్తున్నాను. ఈ మ్యాంగోస్‌తో చిన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! అట్లనే నాకుంది. నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారి దగ్గర కొన్ని సంవత్సరాలు అయితే పెరిగాననమాట. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఏంటంటే చుట్టుపక్కల ఉంటారు కదా! చాలా మంది ఏంటంటే మ్యాంగోస్ చెట్టు దగ్గర నుంచి తెచ్చి ఇంటి దగ్గర మొగ్గేసేవారనమాట. సో, అన్నీ సేల్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొన్ని కాయలు అయితే ఇంటి దగ్గర ఉంటాయి కదా! వాటిని ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి తక్కువకి అమ్మేవారనమాట. మా అమ్మమ్మ ఏంటంటే 10, 20 రూపీస్ అట్లా ఇచ్చి ఎన్నొస్తాయని తీసుకురామని పంపిదనమాట. వచ్చిన వాటిని 3 వాటాల కింద వేసుకునే వాళ్ళం. మళ్ళీ మా అన్నయ్య, మా చెల్లి, నేను అని చెప్పి మంచిగా ఎవరి వాట వాళ్ళు తీసేసుకుని కూర్చుని తినేసేవాళ్ళం అనమాట. అప్పుడు అంటే తక్కువ కాస్టే ఉండి ఇప్పుడు అంటే 100 1000 పెట్టినా కూడా ఏమీ సరిగ్గా రావట్లేదు. ఇంకా నేనైతే మా హస్బెండ్ తెచ్చిన బంగినపల్లి మామిడికాయలు 2 మామిడికాయలు తీసుకుని మొత్తం ముక్కల కింద కోసి మిక్సీలో వేసాను అనమాట. దాని తర్వాత కొంచెం షుగర్ వేసుకున్నాను. కొంచెం వాటర్, కూలింగ్ వాటర్ ఉంటే అది కూడా యాడ్ చేశానండి. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా! టేస్ట్ చూసాను. అసలు ఎంత బాగుంది అంటే అసలు బ్రహ్మాండం బదలైపోయింది. మా అమ్మ నా చిన్నప్పుడు ఒక మాట అన్నదండి, ఏ సీజన్లో దొరికి ఫ్రూట్ ఆ సీజన్లో తింటే మంచి కలర్ వస్తారు ప్రసన్న అని చెప్పి. సో, నిజమేనంటారా? నిజమైతే కామెంట్ చేయండి. రాజమండ్రిలో పరకు వచ్చేసి 250 నుంచి 350 వరకు చార్జ్ చేస్తున్నారు. మీ ఏరియాలో రేట్ ఎలా ఉంది చెప్పండి.